శేఖర్ గారు మీరేమంటారు? ఈ ఒంగోలు ట్రిపుల్ ఐటీ అట్లాగే మార్కాపురం మెడికల్ కాలేజ్ ఇష్యూ ఈ రెండు మీ దృష్టికి వచ్చాయా? నిన్న ఒక మిత్రుడు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. మార్కాపురంలో కాలేజీ కొంత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా ఆ రకంగా ఆపేయటం మీద మీకేమనిపించింది? ఒంగోలు ట్రిపుల్ ఐటీ ఇష్యూ మీద మీరేమైనా సంక్షిప్తంగా మాట్లాడతారా? సార్ నమస్తే అండి. కేఎస్ఆర్ గారు, మీకు అలాగే విజయబాబు గారికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఒంగోలు ట్రిపుల్ ఐటీ ఒక 4 రోజుల క్రితం సార్, 4 రోజుల క్రితం ఒంగోలు నుంచి చీమకుర్తి వెళ్తా ఉంటే నాకు కూడా తెలియదు సార్, అక్కడ పిల్లలందరూ కూడా హడావిడిగా వెళ్ళిపోతా ఉన్నారు. విజువల్స్ కావాలన్నా పంపిస్తాం సార్. హడావిడిగా వెళ్ళిపోతా ఉంటే సమ్మర్ హాలిడేస్ ఏమైనా ఇచ్చారేమో వెళ్ళిపోతున్నారేమో అనుకున్నాం సార్. తీరా చూస్తే తేలింది ఏంటంటే ఒంగోలు ట్రిపుల్ ఐటీని ఆపేసి అక్కడి నుంచి విద్యార్థులందరినీ నూజివీడికి ఇంకో చాటుకి తరలించి పూర్తిగా ఆ క్యాంపస్ ని ఆపేయాలన్న ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది సార్. ఒంగోలు ట్రిపుల్ ఐటీ ఒకటే కాదు సార్, మీరు చెప్పినట్టు మార్కాపురం కాదు సార్. ఏదైతే హైదరాబాద్ నుంచి అద్దంకి వచ్చే హైవేలో, నార్కేట్పేట హైవేలో లెఫ్ట్ సైడ్ లో పిడుగురాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి భవనాలు కట్టారు సార్, మెడికల్ కాలేజ్ కి సంబంధించి. దాదాపుగా 80% పూర్తయిపోయింది సార్. కానీ ఈ ఏడాదిలో ఎక్కడి పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా పూర్తిగా నిర్వీర్యం చేస్తారు సార్ ఆ మెడికల్ కాలేజీని కూడా. ఎందుకంటే వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిగినటువంటి మన వైద్యశాల కడితే, ఏదైతే మెడికల్ కాలేజీలు కడితే పేద బడుగు వర్గాలందరికీ కూడా నాణ్యమైన ప్రభుత్వ విద్య ఏదైతే వైద్యం దొరుకుతుంది కదా సార్, వాళ్ళ నాణ్యమైన వైద్యం దొరికితే గుంటూరులో రమేష్ హాస్పిటల్కి ఎవరు వెళ్ళాలి సార్? మా రమేష్ హాస్పిటల్కి రాకుండా మీరు ప్రభుత్వ హాస్పిటల్లో చేయించుకుంటారా? ఎంత ధైర్యం మీకు? పేదవాళ్ళైనా మీకు ప్రభుత్వం నాణ్యమైన వైద్యం ఎందుకు ఇవ్వాలయా అన్న ఒక్క దురుద్దేశంతో వాళ్ళు మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేస్తూ, ఎవరైనా సార్ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటే సార్, ఏ ప్రభుత్వం అయినా ఎజెండా ఏముంటుంది సార్? నాణ్యమైన విద్య అందించాలి, నాణ్యమైన వైద్యం అందించాలనేది ఏ ప్రభుత్వానికైనా మొట్టమొదటి ప్రధాన ఎజెండాగా ఉంటుంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గ ప్రభుత్వానికి విద్య అందించకూడదు, విద్య ఏదైతే ప్రైవేట్ పరం చేయాలి, విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అంటారు. అదే విధంగా ఈ రోజు వైద్యం కూడా ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్లు అందించాలి, ప్రభుత్వం చేతులు అంటే ఇప్పుడు ఒంగోలు ట్రిపుల్ ఐటీ ఎత్తేయటం వల్ల అక్కడ ప్రాంతం వాళ్ళకి చాలా నష్టం కదా. అట్లాగే మార్కాపురంలో ధర్నా కూడా చేశారట. ఇదేమన్యాయం, మేము జగన్ మెడికల్ కాలేజ్ ఇస్తే మీరు ఇట్లా నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి. సార్, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు, పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెరిట్ బేస్ లో 10th క్లాస్ లో మెరిట్ బేస్ లో తెచ్చుకున్న మార్కుల ఆధారంగా ప్రభుత్వమే ట్రిపుల్ ఐటీ ద్వారా ఏదైతే ఇంజనీరింగ్ విద్యాభ్యాసం అందిస్తుంది, దాని ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి దేశ విదేశాల్లోనే అత్యున్నత స్థాయిలో ఉన్నారు. చాలా మంది బ్యూరోక్రాట్ స్థాయిలో కూడా ఉన్నారు సార్, ట్రిపుల్ ఐటీలో చదువుకొని ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ లుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి దేవాలయం లాంటి ట్రిపుల్ ఐటీని మూసివేయడం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర కాదా అని మేము అడుగుతున్నాం సార్. పేద విద్యార్థులకు పొడిచేటువంటి వెన్నుపోటు కాదా అని మేము అడుగుతా ఉన్నాం సార్. అదే విధంగా మెడికల్ కాలేజీలు కూడా సార్, మెడికల్ కాలేజీల అంశంలో కూడా ఇది చాలా తప్పు అంశం. మార్కాపురం కాదు, ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఉన్నది బాగా వెనకబడిన ప్రాంతం కదా. అక్కడ మెడికల్ కాలేజీ జగన్ గారు పెడితే వీళ్ళు ఇట్లా పాడు చేయటం ఏంటి సార్? మెడికల్ కాలేజీలు అనేవి పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలి అన్న ఒక దురుద్దేశంతో జరుగుతున్నటువంటి కుట్రలో భాగం సార్ ఇది. ఏదైతే ముందుగా వాటి నిర్మాణాన్ని ఆపేసి తర్వాత ఆయన చెప్తున్నట్టుగా P4 విధానం, ట్రిపుల్ విధానం అని చెప్పి తీసుకొచ్చి వాటిని ప్రైవేట్ అనునీయులకి, తనకు సంబంధించిన వ్యక్తులకి పప్పు బెల్లాల కింద అమ్మేసి దాని ద్వారా కమిషన్లు దండుకొని ఆ వ్యక్తులకు మాత్రమే ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ విధానంలో కట్టబెట్టాలి అనే విధానంలో కుట్రలో భాగంగా వీటిని ఈ సంవత్సర కాలంలో నిర్వీర్యం చేయడం జరిగింది సార్. రైట్.